హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా శివబాలకృష్ణను విచారించేందుకు ఏసీపీ అధికారులు రెడీ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణ అక్రమార్జనపై కూపీ లాకేందుకు ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏసీపీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు శివబాలకృష్ణను ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 7 వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి నిందితుడిని కస్టడీకి తీసుకోనున్నారు. గత 12 ఏళ్లుగా శివబాలకృష్ణ ఆదాయం 2,48,00,000 కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8,26,00,000గా ఏసీపీ గుర్తించింది. 12 ఏళ్లలో ఆయన కుటుంబ ఖర్చులు పోను సుమారు 64 లక్షలు మిగులుతాయని, ఆపై సంపదంతా అక్రమార్జనని అనుమానిస్తోంది. ఈ క్రమంలో హెచ్ఎండిఏ ఏఎంయూడి రేరాల్లో ఆయన పనిచేసిన కాలంలో మంజూరు చేసిన అనుమతులపై ఏసీపీ దృష్టి సారించింది. అడ్డదారులో అనుమతులు ఇచ్చి భారీగా నజారానాలు అందుకొని ఆస్తులు కొనుగోలు చేసి ఉంటారని ఏసీపీ అనుమానిస్తోంది. ఆయా అనుమతులు పొందిన స్థిరాస్తి వ్యాపారులను కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ చిరునామాతో ఉన్న ఓ ఇన్ఫ్రా ప్రాజెక్టులో శివబాలకృష్ణకు వాటాలున్నట్లు అనుమానిస్తున్న ఏసీపీ ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోదాల్లో శివబాలకృష్ణ భార్య, కుమార్తె, కుమారుడు, సోదరుడు నవీన్ కుమార్, ఆయన భార్య పేరిట పలు ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. శివబాలకృష్ణ బినామీ పెంట భరత్ కుమార్ పేరిట నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా వీరందరి పేరుతో ఉన్న భూములు, ఫ్లాట్లు, విల్లాల విలువ ప్రభుత్వ ధరల ప్రకారం సుమారు 5 కోట్లుగా తేల్చారు. బహిరంగ మార్కెట్లో ఈ విలువ భారీగా ఉంటుందని భావిస్తున్నారు. నవీన్ కుమార్ ఆయన భార్య పేరిట పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములున్నట్లు తేలటంతో వారిని పిలిపించి విచారించనున్నారు. శివబాలకృష్ణ పేరిట ఉన్న 8 బ్యాంకు లాకర్లతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న లాకర్లను తెరవడం పైన ఏసీపీ దృష్టి సారించింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రేరా బాలకృష్ణను విచారించేందుకు ఏసీబీ అధికారులు రెడీ అయ్యారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణపై ఇప్పటికే కూపీ లాగేందుకు ప్రశ్నలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు అటు శివబాలకృష్ణను ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 7 వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఉదయం చెంచల్గూడ జైలు నుంచి నిందితుడిని కస్టడీకి తీసుకోనున్నారు. రైటిక 12 ఏళ్లుగా శివబాలకృష్ణ ఆదాయం 2,48,00,000 కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8,26,00,000గా ఏసీబీ గుర్తించింది. 12 ఏళ్లలో ఆయన కుటుంబ ఖర్చులు పోను సుమారు 64 లక్షలు మిగులుతాయని, ఆపై సంపదంతా అక్రమార్జనని అనుమానిస్తోంది. ఈ క్రమంలో హెచ్ఎండిఏ ఏఎంయూడి రేరాల్లో ఆయన పనిచేసిన కాలంలో మంజూరు చేసిన అనుమతులపై ఏసీపీ దృష్టి సారించింది. అడ్డదారిలో అనుమతులు ఇచ్చి భారీగా నజరానాలు అందుకుని ఆస్తులు కొనుగోలు చేసి ఉంటారని ఏసీపీ అనుమానిస్తోంది. ఆయా అనుమతులు పొందిన స్థిరాస్తి వ్యాపారులను కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, చెప్పండి, ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణని ఫిబ్రవరి 7 ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 7 వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా? ఏసీపీకి దాడుల్లో చిక్కుకున్నటువంటి శివబాలకృష్ణ విషయంలో ఇవాళ కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది. జైల్లో ఉన్నటువంటి శివబాలకృష్ణని మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్కి ఆయన్ని తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చిన తర్వాత
దాదాపు 8 రోజుల పాటు సుదీర్ఘంగా కూడా ఆయన్ని విచారించినారు. ఇప్పటికే అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. దాంతోపాటు దాదాపు 6 జిల్లాల్లో శివబాలకృష్ణకు సంబంధించిన అవినీతి అక్రమాలు బయటపడ్డాయనేసి కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు ఈయన హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు, ఇటు టౌన్ ప్లానింగ్లో ఉన్నప్పుడు కానీ, అలాగే రేరా సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏ దీనిపైన ఆయన కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఉన్న ఫైల్స్ ఆయన పంపించడము, తర్వాత ఈయన దానికి జీవోలు ఇవ్వడము. సో 2 డిపార్ట్మెంట్లో ఈయన ఉన్నాయి కాబట్టి చాలా పని ఈజీగా ఉండి 3వ వ్యక్తికి సంబంధం లేకుండా కూడా ఈయన తన పనులన్నీ కూడా చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వందలాది కోట్ల రూపాయల వరకు కూడా ఆయన అక్రమార్జన చేశాడని కూడా ఏసీపీ అధికారులకి ప్రూఫ్స్ వచ్చిన నేపథ్యంలో దాని దగ్గరగానే దర్యాప్తు చేస్తుంటే నేపథ్యం కనపడుతుంది. దాదాపు 8 సంవత్సరాల పాటు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి శివబాలకృష్ణ సంబంధించి గతంలో ఆ బిల్డర్స్ పదే ఆయన దగ్గర ఎక్కువ సార్లు అనుమతులు తీసుకున్నారు. వాళ్ళ వెంచర్స్కి కానీ, లేఅవుట్లకు కానీ, అన్నిటికి కానీ, ఇండ్లకు కానీ. వారిపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వారిని కూడా పిలిపించి విచారించాలని కూడా ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు శివబాలకృష్ణకు సంబంధించిన తమ్ముడు కానీ, తమ్ముడి భార్య ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అకౌంట్లను, వారి బ్యాంక్ లాకర్స్లు ఇవన్నీ కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి వాటిని కూడా చెక్ చేస్తే మరికొన్ని బినామీలు అనేది బయటపడతాయనేసి కూడా వారు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.